కనీసం 4 నెలల నుంచి వేతనాలు లేక కార్మికుల కుటుంబాలు పండుగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు వేతనాలు చెల్లిస్తామన్నామని చెప్పి పదే చెప్తా ఉన్నారు. పత్రికలలో పేపర్లకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప రిలీజ్ అయిన బడ్జెట్ కార్మికుల ఖాతాల్లోకి ఇప్పటి వరకు రానటువంటి పరిస్థితి ఉంది. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి 4 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. 2వ PRC తరహాలో కార్మికులను గ్రామ పంచాయతీ కార్మికులకు మరి 2వ PRCలో ఇంక్లూడ్ చేయాలి. కనీస వేతనం సుప్రీంకోర్టు జీవో ప్రకారం 26,000 ఇవ్వాలి. ఇచ్చే వేతనం ఇతర ఉద్యోగస్తులాగా 1వ తారీఖు రోజే గ్రాంట్ ద్వారా 1వ తారీఖు వేతనాలు చెల్లించాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు గ్రామ పంచాయతీ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, నిరవధిక సమ్మెకు కూడా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.